హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మార్కెట్ మనకి కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మనకి 25,500 లెవెల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించిందో, సో ఈ రీజన్ పైన కనుక మార్కెట్ సస్టైన్ అయితే కనుక సో ఖచ్చితంగా మార్కెట్ ఫర్దర్గా కూడా పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుందని. సో కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించింది అనమాట. లాస్ట్ వీక్లో చాలా బాగా మార్కెట్ అనేది రేజ్ అయింది. ఎక్సెప్ట్ ఫ్రైడే రోజు కొంత సైడ్ వేస్ మార్కెట్ మనకు కనిపించింది అనమాట. బట్ హెవీ ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి కంప్లీట్గా కనిపించలేదు. సో మనం చూస్తే కనుక ప్రస్తుతానికి మనకి 26,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాగే 25,800 కూడా మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఈ టూ రీజన్స్ మనం సపోర్ట్ కింద పెట్టుకోవచ్చు ఈ వీక్ కోసం. ఒకవేళ మార్కెట్ పెరిగితే కనుక 26,300 26,500 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకి 26,750 లెవెల్స్ కూడా మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 26,000 లెవెల్ దగ్గరికి ఒకవేళ ఏమైనా ఫాల్ అయ్యి ఈ రీజన్ దగ్గర రివర్సల్ వచ్చినా లేదా ఫర్దర్గా ట్రెండ్ పాజిటివ్గా ఉన్నా సరే మనం కేవలం అప్ సైడ్ మూమెంటమే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అంటిల్ హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించలేదు, ఏదైనా హెవీ బ్యాడ్ న్యూస్ కనిపించేదాకా కూడా. సో 26,000 లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా మనం బయింగ్ సైడ్ ఉండడమే చాలా బెటర్ అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం 300 నుంచి 500 పాయింట్స్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. ఎందుకంటే షార్ప్ ర్యాలీ కనిపించింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా ఆ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో లాస్ట్ వీక్ కూడా సో ఏదైతే మనకి ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించింది. సో ఈ రీజన్ పైన కనుక సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఏదైతే మనకి నిఫ్టీలో హెవీ మూమెంటమ్స్ అనేది మనకి నిఫ్టీలో కనిపించే కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ కొంత మనకి ఏదైతే షార్ప్ ర్యాలీ కనిపించిన తర్వాత కొంత సైడ్ వేస్ అనేది మూమెంటం ఇచ్చింది. ఫ్రైడే రోజు కొంత ఏదైతే 54,000 లెవెల్ బిలో రావడానికి ట్రై చేసింది అనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా మనం అప్ సైడ్ టార్గెట్ 55,800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ కాకపోతే అప్పుడు మనం ఈజీగా మనం ఒక 500 నుంచి 1000 పాయింట్స్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. మండే రోజు మార్కెట్స్ అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ మార్కెట్ కనుక బ్యాంక్ నిఫ్టీ కనుక 54,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు ఫర్దర్గా మనం అప్ సైడ్ మొమెంటమ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు 54,000 లెవెల్ పైన ఒకవేళ సస్టైన్ కాకపోతే ఈజీగా మనకు 500 నుంచి 1000 పాయింట్స్ ఫాల్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ వీక్లో. సో ఇది మనకి మళ్ళీ కూడా మనకి 53,000 లెవెల్ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే చాలా టైం సస్టైన్ ఫాల్ అయింది, తర్వాత స్ట్రాంగ్గా బ్రేక్ అయింది. ఖచ్చితంగా ఈ రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే ఈ వారంలో ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే మనం ఈ స్టాక్స్ కొంత ఫోకస్ చేయడానికి ట్రై చేసిన దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి వేదాంత గైస్. సో వేదాంత ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. ఏదైతే 475 లెవెల్ దగ్గర లాస్ట్ 2-3 డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ అనేది కనిపించింది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఫాల్ ఏమైనా అవుతుంటే కనుక 490 నుంచి 500 దగ్గర రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయండి. ఒకవేళ ఇక్కడ రివర్సల్ ఏమైనా వస్తే కనుక అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా 525-550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది F&O స్టాక్ కాబట్టి మనకి స్లోగానే మూవ్ అవుతాయి. సో బట్ మంచి బ్రేక్అవుట్ కనబడడం వల్ల ఇక్కడ షార్ట్ మూమెంటమ్స్ అని కనిపించే మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 500 అబోవ్ సస్టైన్ అయినా లేదా 490 to 500 రీజన్కి వచ్చి ఇక్కడ మనకి రివర్సల్ వచ్చినా మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 525-550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి 470-475 స్ట్రాంగ్ సపోర్ట్. సో 470 బిలో సో లేదా 465 బిలో మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేసుకొని సో తీసుకోవచ్చు అనమాట. 465 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ రీజన్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 25 to 50 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి వేదాంత ప్రజెంట్ అయితే కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. ఒకవేళ ఏమైనా కొంత పడుతుంటే ఈ రీజన్లో రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేసి తీసుకోండి. ఒకవేళ మండే మార్కెట్ ఏమైనా పడి సో ట్యూస్డే నుంచి మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 490 నుంచి 500కి వచ్చి అక్కడ కొంత రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట వేదాంత. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రిఫెక్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ స్టాక్ అని, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్లో లాంగ్ రన్లో మనకి మల్టీ బ్యాగ్ స్టాక్ అవుతుందని కూడా డిస్కస్ చేసాం. స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ మనకి మనం డిస్కస్ చేసినప్పుడు అరౌండ్గా 400 ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 573 ఉంది. స్టిల్ మనకి అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. ఈవెన్ ప్రస్తుతానికి మనకి స్టాక్ అయితే కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ అబ్జర్వ్ చేయండి 550 పైన మండే రోజు ఏమైనా సస్టైన్ అయితే ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ అయింది కాబట్టి 550 పైన మండే రోజు సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకుంది. ఒకవేళ ఏమైనా మార్కెట్లో హెవీ ఫాల్ వస్తే కనుక సో వెయిట్ ఫర్ 500 నుంచి 520 లెవెల్స్ దాకా వెయిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో అబ్జర్వ్ చేయండి మండే రోజే షార్ప్ ఫ్రైడే రోజే షార్ప్ ర్యాలీ
వచ్చింది కాబట్టి ఒకవేళ ఏమైనా మండే రోజు మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఈ పర్టికులర్ స్టాక్ కిందకు వచ్చేస్తుంటే వెయిట్ చేయండి, వెంటనే బై చేయకండి. 500 నుంచి 520 లెవెల్స్ ద స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో ఈ రీజన్లో రివర్సల్ వస్తే అక్యుములేట్ చేసుకోండి. లేదు మండే రోజు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ కూడా 550 పైన సస్టైన్ అయితే 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. 600 650 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ బయర్స్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి రిఫెక్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి గోపాల్ స్నాక్స్ గైస్. సో ఈ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. సో హైయర్ హైస్ హైయర్ లోస్ మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఫ్రైడే రోజు బాగా ర్యాలీ ఇచ్చింది, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరిగాయి అనమాట. అందువల్ల అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఒకవేళ 400 పైన సస్టైన్ అయితే సో 375 బిలో లేదా 370 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. 425 450 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తే అప్ టు 470 475 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 50 నుంచి 75 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి, మండే రోజు 400 పైన సస్టైన్ అయితే అక్యుములేట్ అనేది చేసుకోండి. 425 450 475 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి గోపాల్ స్నాక్స్ ప్రజెంట్ అయితే ట్రెండ్ పాజిటివ్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ పెన్నీ స్టాక్ గురించి డిస్కస్ చేయండి. సో వక్రెంజీ గైస్. సో ఈ స్టాక్ మనకి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 20 రూపీస్ స్టాక్ కాస్త 31 దాకా వెళ్ళింది. బట్ ఒకవేళ ఈ స్టాక్లో పాజిటివ్గా ఉండి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే క్యాపిటల్ సో చాలా తగ్గించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాపిటల్ 1 lakh అయితే కనుక 10,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే ఒక్కసారి ఫాల్ అయితే మళ్ళీ రావడం చాలా టైం పడుతుంది. ఈవెన్ 6 months 1 year టైం కూడా పట్టచ్చు. అందువల్ల అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఒకవేళ 30 పైన సస్టైన్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడి నుంచి పడిపోయింది కూడా. అందుకే అబ్జర్వ్ చేయండి, ఈవెన్ మండే అబ్జర్వ్ చేసి ట్యూస్డే తీసుకున్న ప్రాబ్లం లేదనమాట. సో ఒకవేళ 30 పైన సస్టైన్ అయితే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. 32.5 సో 34 35 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి వకరంజీ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సీక్వెంట్ అనమాట. సో ఈ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, మండే రోజు కనుక 200 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. మేము ఏదైతే ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్లో 6% దాకా కూడా ఈక్విటీ ఇంట్రాడేలో తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 207 రూపీస్ దగ్గర తీసుకున్నాం. ఈ పర్టికులర్ స్టాక్ 222 లెవెల్స్ దాకా వెళ్ళింది. 6 to 7% రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. సో మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది 200 దగ్గర. ఒకవేళ మండే రోజు సస్టైన్ అయితే 210 పైన కానీ లేదా 200 పైన కానీ సస్టైన్ అయితే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. 180 స్ట్రాంగ్ సపోర్ట్, 180 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మండే రోజు 200 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యుములేట్ చేసుకోండి. ఈజీగా మనకి సో 230 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే 250 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి సీక్వెంట్ గురించి అనమాట. అలాగే మనం ప్రీవియస్గా కొన్ని స్టాక్స్ నుంచి డిస్కస్ చేసాం. పీసీబీఎల్ మనం 450 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. మిడ్ టర్మ్ స్టాక్స్. ఈ స్టాక్ ప్రస్తుతం మనం 572, ఇది కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. అలాగే పీసీ జ్యువెలర్స్ కూడా మనం డిస్కస్ చేసాం. సో 130 లెవెల్స్ దగ్గర మనం డిస్కస్ చేసాం అనమాట. 130 నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈవెన్ 140 లెవెల్స్ దగ్గర కూడా మనం డిస్కస్ చేసాం. ప్రస్తుతం 170 లెవెల్స్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 50% దాకా కూడా 45 to 50% ర్యాలీ అనేది కనిపించింది. సో ఇది కూడా ప్రస్తుతం సో జ్యువెలరీ స్టాక్స్లో ఈ స్టాక్ కూడా మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈవెన్ మన షార్ట్ వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. సో ఈవెన్ మాట స్టాక్స్ మనం డిస్కస్ చేసింది. ఫస్ట్ వన్ వేదాంత డిస్కస్ చేస్తాం, కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. సెకండ్ వన్ రిఫ్లెక్స్, థర్డ్ వన్ వచ్చేసరికి గోపాల్ స్నాక్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సో సీక్వెన్స్ సైంటిఫిక్. అలాగే నెక్స్ట్ ఇంకో స్టాక్ ఉంది, ఆ స్టాక్స్ ఈ 6 స్టాక్స్ గురించి మనం డిస్కస్ అనేది చేసాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ కావాలన్నా, లేకపోతే ఇలా సీక్వెన్స్ సైంటిఫిక్లో ఈవెన్ ఇంట్రాడేలోనే మేము 5 to 6% తీసుకుంటున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అడగచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.